సందర్భంగా ఆ రోజున నేను రాలేని పరిస్థితిలో ఈ రోజున అవకాశం కుదిరి నేను ఈ సంతోషం సురేష్ ఈ గృహప్రవేశానికి కూడా రాని కారణంగా ఈ రోజున నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా సంతోషం సురేష్ అనేసరికి ఈ ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న వ్యక్తి అనే కాకుండా ఒక కుటుంబ సభ్యులాగా అనిపించడం కూడాను నేను ప్రత్యేకించి ఈ రోజున ఇక్కడ రావడానికి కారణమైంది. నేను చూస్తుండగానే ఒక వ్యక్తి ఒక స్వయం కృషితోటి ఎలా పైకి వస్తాడంటానికి సురేష్ కొండేపు కూడా ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పగలను. ఒక సాదాసీదా రిపోర్టర్ దగ్గర నుంచి ఆ తర్వాత ఒక ఎడిటర్ సంపాదకుడు స్థాయికి వచ్చి అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ తర్వాత ఫిలిమ్స్ అనువాద ఫిలిమ్స్కి ఒక నిర్మాతగా అలాగే తన ఆర్టిస్ట్గా కూడా ఇది కొత్త యాంగిల్ ఇది. ఓకే, ఈ రోజున ఒక డబ్బింగ్ థియేటర్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి తను ఎదగటం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఇండస్ట్రీలో తనలో నానుకలాగా ఉండటమే కాకుండా ఇండస్ట్రీ వైపు తన కృతజ్ఞత తీర్చుకోవడం కోసంగా ఈ యొక్క కళాకారులు ఎవరైతే కనుక అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనపరుస్తారో అలాంటి వాళ్ళకి అవార్డులు ఇచ్చే దిశగా, అంటే ఈ రోజున ఫిలింఫేర్ నేషనల్ జాతీయ స్థాయిలో ఏ రకంగా అయితే ఇస్తుందో అలాగే నంది అవార్డ్స్ ఎలాగో అలాగే మన తెలుగు సినిమాలకు సంబంధించి ఆ రకమైన సంతోషం అవార్డ్స్ అన్నది అది నిరభ్యంతరంగా నిరాటంకంగా గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వటం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది ఎంతో ఓకే. అండ్ ప్రత్యేకించి సంతోషం మ్యాగజైన్ 10 years బట్టి అవుతుంది. అవార్డ్స్ వచ్చి లాస్ట్ 10 years బట్టి అవార్డ్స్ అనేది ఇది ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, ఆల్ 4 languages లోనూ అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనపరిచిన వారికి తన అవార్డులు ఇవ్వడం అనేది ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను సురేష్ కొండేపిని అభినందిస్తున్నాను. నాకు తెలిసి సంతోషం సురేష్ ఇంతకంటే మరింత సంతోషంతో తన యొక్క ప్రభావంతో ఇండస్ట్రీలో కూడా పలు మందిని సంతోషపెట్టే దిశగా తను మరింత అభివృద్ధి చెందాలని, మరింత ముందుకి తను అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున తను ఒక గృహస్థుడై, అంటే కుటుంబం పెళ్లి చేసుకుని 22 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది. పరిశ్రమకు వచ్చి 22 సంవత్సరాలు, పెళ్లి చేసుకుని 22 సంవత్సరాలు, ఆ రకంగా ఈ రోజున ఒక గృహస్థుడు అవ్వడం అన్నది ఈ సంవత్సరం జరిగింది. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తి